పెద్దపల్లి జిల్లా గోదావరి ఖనిలో విషాదం చోటు చేసుకుంది. కల్తీ కల్లు తాగి ఇద్దరు మృతి చెందారు. నవీన్, రమేష్ ఇద్దరు స్నేహితులు పనులు ముగించుకుని ఇంటికి వెళ్లే క్రమంలో అడ్డగుంటవల్లిలోని ఒక కల్లు డిపోలో ఇద్దరు కల్లు తాగారు. ఆ తర్వాత వారు రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుండగానే కుప్పగొలిపోయారు. స్థానికులు గమనించి ఆసుపత్రికి తరలించగా అప్పటికే వారు మృతి చెందారని వైద్యులు తెలిపారు. కల్లులో కల్తీ జరగడం వల్లే వారిద్దరూ చనిపోయారని మృతుల బంధువులు ఆరోపిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రవీందర్ అడిగి తెలుసుకుందాం. అయితే రవీందర్, ప్రస్తుతం అయితే మాత్రం కల్తీ కల్లు వల్లనే ఇద్దరు స్నేహితులు మృతి చెందిన విషయాన్ని అయితే మనం గమనించవచ్చు. అంటే ఈ కల్తీ కల్లు ఎక్కడ తయారీ కానీ దానికి సంబంధించి డీటెయిల్స్ ఏమైనా తెలిసాయా? పోలీసుల ఎంక్వైరీ ఎంతవరకు వచ్చారు? మౌనిక, అయితే గోదావరికి సంబంధించి గోదావరి ఖనిలో కల్తీ కల్లు తాగి ఒక ఇద్దరు యువకులు అయితే మృతి చెందిన పరిస్థితి చెప్పవచ్చు. అయితే వాళ్ళు డైలీ లేబర్ గా పనిచేస్తారు. పనిచేసిన అనంతరం కూడా అక్కడ గోదావరి ఖనికి సంబంధించిన ఏరియాలో కళ్ళకు సంబంధించిన డిపోలు అయితే ఉన్నాయి. అందులో వన్ డిపోలోకి వెళ్లి వాళ్ళు సాయంత్రం సమయంలో అక్కడ కళ్ళును తాగిన అనంతరం తెల్లగల్లు తాగి వాళ్ళు ఇంటికి నడుచుకుంటూ వెళ్తున్న సమయంలో కూడా వాళ్ళు కింద పడిపోవడం జరిగింది. అయితే కింద పడిపోయిన అనంతరం కూడా వాళ్ళు ఫోన్ ద్వారా వాళ్ళకు స్థానికులకైతే సమాచారం అందించారు. అయితే అక్కడికి వచ్చి వాళ్ళను ఆసుపత్రికి తరలించడంతో వాళ్ళు మార్గ మధ్యంలోనే వాళ్ళిద్దరు కూడా మృతి చెందిన పరిస్థితి అయితే చెప్పవచ్చు. అయితే కల్తీ కళ్ళు తాగడంతో కూడా ఆ ఇద్దరు యువకులు అయితే మృతి చెందినట్టుగా డాక్టర్లు కూడా నిర్ధారించడం జరిగింది. ఈ కల్తీ కళ్ళకి సంబంధించి అక్కడ కొన్ని సంబంధించిన డిపోలు అయితే ఉన్నాయి. వాళ్ళు కళ్ళు అమ్ముతారు. దాదాపు సీతలలో బాటిళ్లలో ఉంచి మెయిన్ గా చూసుకోవచ్చు. దాదాపు డైలీ కూలీ పని చేసుకునే వారు కావచ్చు, లేదంటే చాలా వరకు దిగువ స్థాయి వాళ్ళు వెళ్ళిన వారు అక్కడికి వెళ్లి మద్యాన్ని అయితే సేవిస్తారు. ఆ తాగిన సమయంలో మరి ఆ కళ్ళులో ఏం కలిసింది, అందులో మందు కలపడంతో ఈ విధంగా వాళ్ళు చనిపోయినట్టుగా కూడా నిర్ధారించిన పరిస్థితులు అయితే చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. అయితే మరి కల్తీ కళ్ళు మాఫియాను అవకాశం ఎక్సైజ్ సంబంధించిన అధికారులు దానిపైన దృష్టి సారించాల్సిన అవసరం ఉంటుంది. ఆ కళ్ళు డిపోలకి వెళ్లి దాదాపు వారం రోజులకు ఒకసారి, లేదంటే 4 రోజులకు ఒకసారి వాళ్ళు చెకప్ చేసి ఆ కళ్ళు నిర్ధారించిన అనంతరమే ఆ కళ్ళు డిపోలలో అమ్మకాలు కొనసాగించాలి. కానీ అటువంటి చర్యలు ఎటువంటి చేపట్టకపోవడంతో ఈ కల్తీ కళ్ళు మాత్రం యథావిధిగా కొనసాగుతుంది. వచ్చిన వారు తాగుతున్నారు, వారు పడకపోవడంతో ఈ విధంగా మృత్యువాత పడుతున్న పరిస్థితులు కూడా కనబడుతున్నాయి. యువత కూడా ఈ మద్యం అంటే ఇది మొత్తం బానిసైన పరిస్థితులు అయితే అక్కడ స్పష్టంగా కనబడుతుంది. వాళ్ళిద్దరు మాత్రం ఈ కల్తీ కళ్ళు తాగే మృతి చెందిన పరిస్థితులు అయితే అక్కడ కనబడుతున్నాయని చెప్పవచ్చు. మౌనిక, అయితే రవీందర్, రోజు వాళ్ళు తీసుకునే మద్యాన్ని తీసుకోవడం జరిగిందా, లేదంటే కొత్త ప్రాంతం కాబట్టి అక్కడ కల్తీ కళ్ళు అనే విషయం ఏమైనా బయటపడిందంటారా? అంటే సడన్ గా ప్రాణాలు పోయేంత హానికరమా కల్తీ కళ్ళు అనేది? మౌనిక, మీరు అన్నట్టుగా అయితే వాళ్ళు డైలీగా కూలీ చేసుకుంటారు. ఆ చేసిన అనంతరం మేస్త్రి పని చేసిన అనంతరం కూడా సాయంత్రం సమయంలో వెళ్లి కళ్ళు డిపోలు అక్కడే వన్ డిపోలో వెళ్లి వాళ్ళు తాగుతారు. అయితే ఇందులో ఈ కల్తీ కళ్ళు తయారు చేస్తున్న సమయంలో దాదాపు కొన్ని డ్రమ్ములు అనేది ఏర్పాటు చేస్తారు. లేదంటే ఆ డ్రమ్ములలో వాళ్ళు తీసుకువచ్చిన ఏదైతే మత్తు పదార్థం ఉంటుందో ఆ మత్తు పదార్థాన్ని కొంచెం కళ్ళు తీసుకొస్తారు. కళ్ళు తీసుకొచ్చిన అనంతరం దాంట్లో వాటర్ కలిపి మత్తు పదార్థాన్ని కూడా దాంట్లో కలుపుతారు. అంటే దాంట్లో లెవెల్ వైడ్ గా ఉంటుంది. అది దాని మితిమీరి గిట్ట కంపల్సరీ దాంట్లో ఎక్కువ మోతాదు అయిందంటే ఆ మత్తు అనేది బ్రెయిన్ కు పట్టే అవకాశం ఉంటుంది. బ్రెయిన్ కు పట్టినట్టయితే దేని కూడా నర్వ్స్ అనేది పనిచేయవు. ఆ నర్వ్స్ పనిచేయకపోవడంతో అది హార్ట్ మీద ఎఫెక్ట్ తీసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి దాంట్లో వాళ్ళు కలుపుతున్న సమయంలో ఈ మత్తు అనేది అధికంగా కలపడంతో ఈ ప్రమాదానికి గురయ్యారని కూడా చెప్పవచ్చు. అంటే ఇది దాదాపు డైలీగా తాగే వారికి మాత్రం అలవాటు అయిపోతుంది. అది డైలీ వాళ్ళకు మత్తు అనేది ఇంకా పెరిగే అవకాశం ఉంటుంది. కానీ వీళ్ళు మరి మధ్యలో తాగడము, పోవడము ఇటువంటి చేయడంతో కూడా ఇది డోస్ అయితే వాళ్ళకి ఎక్కువ అయినట్టుగానే ఉంది. దాని నేపథ్యంలోనే వాళ్ళు ఈ మృత్యువాత పడ్డ పరిస్థితులు అయితే చెప్పవచ్చు. కానీ ఎక్సైజ్ శాఖ దీనిపైన దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. కళ్ళు డిపోలను ప్రతిసారి చెకప్ చేయాలి. దాంట్లో వీళ్ళు కల్తీ కళ్ళు చేస్తున్నారా, దాంట్లో మత్తు మంది ఏ విధంగా కలుపుతున్నారు అనే దానిపైన దృష్టి సారించాలి. కానీ ఎక్సైజ్ శాఖకు సంబంధించిన అధికారుల లోపం కొట్టొచ్చినట్టు కనబడుతుంది. అదేవిధంగా కళ్ళు గుత్తను నడిపించే నిర్వాహకులు కూడా దాంట్లో మందు కావచ్చు, మత్తు మందు కలపడంతో కూడా వీళ్ళు చనిపోయినట్టుగా అక్కడ నిర్ధారణ అవుతున్న పరిస్థితులు అయితే కనబడుతున్నాయని చెప్పవచ్చు. మౌనిక, ఓకే, రైట్ రవీందర్, థ్యాంక్ యూ. రమేష్, నవీన్ ఇద్దరు పనికి మేషన్ పని చేస్తారు. పని ముగించుకొని రాబోయి నెంబర్ 1 కళ్ళు డిపోలో కల్తీ కళ్ళు తాగి వాళ్ళిద్దరూ బయటకు వెళ్ళి కొంచెం దూరం వచ్చినాక పడిపోయడం జరిగింది. ఆ రమేష్ను నవీన్ తీసుకొని కొంచెం దూరం వచ్చిపోయి ఆయన కూడా పడిపోవడం జరిగింది. వాళ్ళిద్దరికి తీసుకొచ్చి వాళ్ళ తమ్ముడు పోయి ఆ పిల్లగాడు తీసుకొచ్చి
తీసుకొచ్చి హాస్పిటల్లో జైలు చేశారు. అప్పుడు డాక్టర్ చూసి అప్పటికే వాళ్ళిద్దరు చనిపోయారని చెప్పడం జరిగింది. కళ్ళు డిపో నెంబర్ 1 కల్తీ కళ్ళు తాగడం వల్ల చనిపోయింది. ఇట్లనే ఇంకో 3 నలుగురు చనిపోవడం జరిగింది. నా పేరు నవీన్ వాళ్ళ తమ్ముడిని. నా పేరు అంజన్న. మా అన్నయ్య సాయంత్రం పనిచేసి కళ్ళు డిపే అనే దాంట్లోకి పోయి అది తెల్లగల్లు అనేది తాగి కొంచెం దూరం వచ్చి పడిపోయిన తర్వాత నాకు ఫోన్ చేసిండు. నేను పోయిన తర్వాత నా చేతిలో మా అన్న ప్రాణం పోయింది.